ఎక్కడ లేని సంతంతా కూడా ఉత్తరప్రదేశ్‌లో ఉంటది. ఎక్కడ లేని సంఘటనలు కూడా అక్కడే జరుగుతాయి. బహుశా ఆ రాష్ట్రంలో 20 కోట్ల మంది ఉండడమేమో తెలీదు గానీ, ఎక్కువ సంఘటనలు అక్కడి నుండే వస్తాయి. ఇప్పుడు ఇంకొక సంఘటన ఏంటంటే అదొక పెద్ద వింత సంఘటన. ఒకే పెళ్లి కూతురు, ఇద్దరు పెళ్లి కొడుకులు. షామ్లీకి చెందినటువంటి ఒక అబ్బాయికి ముజఫర్‌నగర్‌కి చెందినటువంటి అమ్మాయితో పెళ్లి ఖాయమైందట. దాంతో వీళ్ళందరూ కూడా పెళ్లి రోజున బారాత్ పట్టుకొని వెళ్లి పెళ్లికి సిద్ధమయ్యారు. అదే సమయంలో మీరట్ నుంచి కూడా ఇంకొక వ్యక్తి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తన కుటుంబ సభ్యులతో కలిసి బారాత్ పట్టుకొని వచ్చాడు మంగళ వాయిద్యాలు. ఈ విధంగా వచ్చేసరికి అటు అమ్మాయి తరపు వాళ్ళని వీళ్ళు మాట్లాడకుండానే మీరెవరంటే మేము పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చామంటే ఆ అమ్మాయితో మేము కదా పెళ్లి చేసుకోవాలి, మేమే ముందు ఖాయం చేసుకున్నామని షామ్లీ వాళ్ళు, కాదు మేము అని మీరట్ వాళ్ళు, వీళ్ళిద్దరే పెద్దగా దెబ్బలాడుకోవడం మొదలుపెట్టారు, తగు ఆడుకున్నారు. ఈలోగా గ్రామ పెద్దలు వచ్చి వాళ్ళని విడిపించేలోగా వీళ్ళు కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేశారు, పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. ఈలోగా పెళ్లి కూతురు వాళ్ళు వచ్చారు. ఈలోగా పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు వచ్చి అమ్మాయి ఏజ్ చెక్ చేస్తే అమ్మాయి మైనర్ బాలిక అని తెలిసింది. దాంతో పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏజ్ నిర్ధారించుకున్న తర్వాత అమ్మాయి మైనర్ బాలిక అని తెలిపితే వాళ్ళు అమ్మాయిని ఏమొచ్చేసి వేరే ప్లేస్కి తరలించారు. దానికి సంబంధించినటువంటి ప్లేస్కి తరలించి మొత్తం అమ్మాయికి అయితే ఇప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారు. అమ్మాయి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారు. అయితే మరి ఇద్దరితో ఏ విధంగా సంబంధాలు పెట్టుకున్నారు? ఈ తల్లిదండ్రులు తప్పు చేసి ఉండాలి, లేదంటే వాళ్ళు పొరబడైనా వచ్చి ఉండాలి. ఈ తల్లిదండ్రులే నోరు విప్పడం లేదు. అంటే వీళ్ళిద్దరి దగ్గర కూడా డబ్బులు తీసుకొని ఒకవేళ ఇద్దరికి ఒప్పందం చేశారేమో తెలియదు. ఆ విషయాలు ఇంకా బయటికి రాలేదు. ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఎక్కువగా ఉత్తరప్రదేశ్ జరుగుతాయి. దేశంలో ఇలాంటి విచిత్రాలు 100 జరిగితే ఒక 80 ఉత్తరప్రదేశ్లోనే జరుగుతాయి.